సి గైస్, ఇదొకటి రిపిటేటివ్ టాస్క్స్ని అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏజెంట్స్ ద్వారా అది పంపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సెల్ షీట్ నింపాలనుకుంటే దీంట్లో మనం సెటప్ చేసి ఆటోమేటిక్గా ఆ ఎక్సెల్ షీట్లో డైలీ వైజ్ డేట్ అండ్ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ పెట్టేసినాం అనుకో, సో అది రొటేట్ అయిపోతూ ఉంటుంది. సో డే వైజ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా రిపిటేటివ్ టాస్క్స్ని ఇది ఈజీ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లింక్డ్ఇన్ పోస్ట్ పెడదాం అనుకుంటున్నా. సో ఇది రోజు ఒక పోస్ట్ పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను అంతా సెటప్ చేసి పెట్టా. అండ్ ఇది అఫ్కోర్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కొంచెం అంటే అది ఇమేజెస్ కూడా డెవలప్ చేస్తుంది, కానీ ఇది ఇమేజెస్ డెవలప్ చేయదు. అదొకటి నార్మలైజ్ చేసేసి, సో అది దానికి క్రెడిట్స్ కావాలి. సో వీ షుడ్ పే సమ్ మనీ. సో అందుకనేసి నేను అది తీసుకోలేదు. సో ఇప్పుడు చూడండి, నేను ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్ అబౌట్ డేటా అనాలిసిస్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ కరెంట్ మార్కెట్ సినారియో. సో ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత అది వెళ్ళిపోద్ది. నాకు మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, తిరుగుతుంది కదా. సో అక్కడ ప్రాసెస్ జరుగుతున్నట్టు. సో నాకు ఇప్పుడు మెయిల్కి మెసేజ్ వచ్చింది. అక్కడ చూడండి, నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. అంటే నేను అక్కడ యాక్సెప్ట్ చేస్తాను, ఎస్ అని ఓకే, నాకు ఇది ఓకే అని. సో ఇక్కడ అయిపోయింది అనమాట, పోస్ట్ అనేది సెండ్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రిఫ్రెష్ చేసి చూపిస్తాను. థింకింగ్ అబౌట్ బికమింగ్ ఎ హీఈస్ ద బ్యాలెన్స్ వ్యూ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్. సో ఇది అయిపోయింది. ఇది ముందు నేను వేరే ట్రై చేశాను. సో అందుకనేసి సో ఇలా రిపిటేటివ్ టాస్క్స్ మనం ఈజీగా ఏ ఏజెంట్ ద్వారా అదే చేయగలిగేలా మనం సెటప్ చేసుకోవచ్చు త్రూ ఏపీఐ కీస్ ద్వారా అండ్ సమ్ క్రెడిట్స్ ఆఫ్ ఓపెన్ ఏఐ. ఇలా సో మెనీ థింగ్స్ని కొలాబరేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేసిన తర్వాత మనం ఇది సెటప్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు చేసింది.